ముఖ్యంగా సుఖంగా సంతోషంగా ఉండునట్లు సమాధానమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ఆ కాపరి యొక్క భద్రతలోనికి వచ్చిన పౌలు అంటా ఉన్నాడు, ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటివారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారని. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువులో మనం విశ్వాసం ఉంచడం ద్వారా నిత్యత్వం, నిత్యానందం, క్షేమం, భద్రత, సంతోషం, సమాధానం. కాబట్టి జీవితంలో ఎదురయ్యే పోరాటాలన్నిటిలో, నిరుత్సాహంలో, నిస్సహాయతలో, తృణీకారంలో, ఇరుకులో, ఇబ్బందిలో, ఇవన్నీ పశ్చిమానికే జరిగినాయి. ఒట్టిమాను మనకెంత? పరిశుద్ధునికి, నీతిమంతుడే దుర్మార్గుల చేత, బలాత్కారుల చేత బాధింపబడినాడు, దౌర్జన్యము చేయబడినాడు. కాబట్టి నీవు నేను మనము జీవితంలో ఉన్నవన్నీ చాలా చులకనతో కూడినవి. ప్రభువైన యేసును చూసినప్పుడు, ఆయన పొందిన, ఆయన మోసిన, ఆయన ప్రాణం విడిచిన ఆ శిలువను, సమాధిని మనం చూసినప్పుడు, ఆయన గెలిచిన సమాధిని చూసినప్పుడు మనం కూడా ధైర్యంగా ముందుకు ప్రోత్సహించబడి నడిపింపబడుతుముగాక. ప్రార్థన చేస్తాం.